శాంతి. ఈరోజు మురళిలో బాబా మీకు దేహం యొక్క ఆకర్షణ ఉండకూడదు, ఎటువంటి వస్తువులు విషయాల యొక్క మోహ మమకారంలోకి వెళ్ళకూడదు అన్నారు. కళ్ళకు కనిపిస్తున్నవన్నీ కూడా వినాశనం అయ్యేవే ఉన్నాయి కాబట్టి దేని ఆకర్షణ కలగకూడదు. సత్యమైన తండ్రి ఏదైతే చదువు చదివిస్తున్నారో ఈ చదువును చదువుకోవాలి, చదివించాలి. చదువు ఎప్పుడూ మిస్ చేయకూడదు అన్నారు. మమ్మ ఎప్పుడు దైహిక విషయాలకు వస్తువులకు ఆకర్షితం అయ్యేవారు కాదు. రోజంతలో మురళి వినిపిస్తున్న సమయంలో, అలాగే ఎవరితో అయినా పర్సనల్గా మాట్లాడుతున్న సమయంలో మాత్రమే మా అమ్మ ఎదురుగా చూసేవారు. మిగతా సమయం అంతా కూడా అంతర్ముఖిగా అయిపోయి స్వయాన్ని చూసుకుంటూ ఉండేవారు. తన స్థితిపైనే మా అమ్మకు చాలా అటెన్షన్ ఉండేది. ఇంకా ఎటువైపు కూడా బుద్ధి ఆకర్షితం అయ్యేది కాదు. దేని మోహం మమకారంలో ఉండేవారు కాదు. చదువు పైన అందుకే పూర్తిగా శ్రద్ధ వహిస్తూ చదువుల తల్లిగా మా అమ్మ కాగలిగారు. మరి మనం కూడా మా అమ్మ వలె స్వయం పైన దృష్టిని పెడుతూ అన్ని ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువులో ఉన్నతిని పొందుదాం. ఈరోజు 14 జూన్ మురళి. मीठे बच्चे निरंतर याद रहे कि हमारा बाबा बाप भी है, टीचर भी है, तो सतगुरु भी है. यह याद ही मन मना भव है. మధురమైన పిల్లలు నిరంతరం స్మృతిలో ఉండాలి. బాబా మాకు తండ్రి, టీచర్, సద్గురువుగా ఉన్నారు. ఈ స్మృతి కలిగి ఉండటం కూడా మన్మనాభవయే. షు బాబా నాకు తండ్రి, టీచర్, సద్గురువు. ఈ స్మృతిలో ఉండటం కూడా మన్మనాభవయే. బాబా ఈరోజు మురళిలో మన్మనాభవ అని దేన్ని అనవచ్చు అని చాలా ఈజీగా స్మృతిలో ఉండటానికి, నిరంతరం బాబాని జ్ఞాపకం చేయడానికి యుక్తులను వినిపించారు. అందులో ఒకటి, బాబాను మనం తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా భావించడము అంటున్నారు. ప్రశ్న, माया की धूल जब आंखों में पड़ती है तो सबसे पहली गफलत कौन सी होती है? మాయా ధూళి కళ్ళల్లో పడినప్పుడు మొట్టమొదటి పొరపాటు ఏం జరుగుతుంది? జవాబు, మాయా పహలీ గఫలత్ కరాతి జో పడాయి కో హీ చోడ్ దేతే. మాయ మొదటి తప్పు ఏం చేయిస్తుందంటే చదువే మానేస్తారు. భగవాన్ పడాతే హే యహ భూల్ జాతా హే. భగవంతుడు చదివిస్తున్నారు అనేది మర్చిపోతారు. బాప్ కే బచ్చే హీ బాప్ కి పడాయి కో చోడ్ దేతే హే. తండ్రి యొక్క పిల్లలే తండ్రి చదివించే చదువును వదిలిపెడతారు. యభి వండర్ హే. ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది. నహీ తో నాలెడ్జ్ ఏసీ హే జో అందర్ హీ అందర్ ఖుషీ మే నాచ్తే రహే. లేకపోతే ఈ జ్ఞానం ఎటువంటిది అంటే లోపలే సంతోషంతో నృత్యం చేస్తూ ఉండాలి. పరంతు మాయా కా ప్రభావ్ కోయి కమ్ నహీ హై. కానీ మాయా ప్రభావము తక్కువేమీ లేదు. మాయా చదువునే మానేసేలాగా చేస్తుంది. పడాయి చోడి మానా అబ్సెంట్ హుయే. చదువు మానేయడము అంటే యాబ్సెంట్ అవ్వడం. ఒకసారి యాబ్సెంట్ అవ్వడం కాదు, ఎన్నోసార్లు అలా యాబ్సెంట్ అవుతూ చాలా గ్యాప్ ఇచ్చేస్తారు. చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చేస్తున్నారు మురళీ క్లాస్ వినడానికి అంటే డెఫినెట్లీ మాయ కళ్ళల్లో ఏదో ధూళిని కొట్టేసింది అని అర్థం చేసుకోవాలి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి స్వయంగా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరికి అర్థం చేయించడం జరుగుతుంది? ఎవరైతే తక్కువగా అర్థం చేసుకుంటారో, తెలివి కొంచెం తక్కువగా ఉంటుందో వారికి అర్థం చేయించడం జరుగుతుంది. కొందరు పిల్లలు చాలా తెలివైన వారిగా అవుతున్నారు. పిల్లలకి తెలుసు ఈ తండ్రి చాలా వండర్ఫుల్గా ఉన్నారు. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ లోపల అర్థం చేసుకుంటున్నారు. ఈ తండ్రి మాకు తండ్రి, అలాగే బేహద్ టీచర్ కూడా. బేహద్ శిక్షణని ఇస్తూ ఉన్నారు. సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలని అర్థం చేయిస్తూ ఉన్నారు. విద్యార్థి యొక్క బుద్ధిలో తప్పకుండా టీచర్ చదివించేటువంటి నాలెడ్జ్
మెదులుతూ ఉంటుంది కదా, వారి బుద్ధిలో ఆలోచనలు చదువుకు సంబంధించినవి కలుగుతూ ఉంటాయి. మరి బాబా చదివించడం వరకే కాదు, తోడుగా కూడా తీసుకొని వెళ్తున్నారు. బాబాకు తెలుసు ఇది పాత చీచీ ప్రపంచం, దీని నుండి నా పిల్లలందరినీ నేను తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు. ఎక్కడికి తీసుకెళ్తారు? ఇంటికి. ఏ విధంగా కన్యకి వివాహం జరగగానే అత్తగారింటి వారు కన్యను తమ ఇంటికి తీసుకెళ్తారు, అలాగే బాబా కూడా చెప్తున్నారు, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలందరికీ లోపల ఈ విషయం మెదులుతూ ఉండాలి, శివబాబా నాకు అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్. బాబా ఇచ్చేటువంటి శిక్షణలు కూడా అనంతమైనవే, చాలా గొప్ప శిక్షణలను బాబా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రపంచంలో ఏ ప్రొఫెసర్ కానీ ఏ గొప్ప వ్యక్తి కానీ ఇంతవరకు చెప్పలేదు. ఏ స్కాలర్ నోటి నుండి కూడా ఇలాంటి మాటలు రావు. రచన యొక్క ఆది మధ్యాంతం యొక్క రహస్యం పిల్లల బుద్ధిలో ఉంది. మీకు తెలుసు కదా, బాబా చీచీ ప్రపంచం నుండి మనందరినీ తీసుకొని వెళ్తున్నారు. ఇది కూడా లోపల గుర్తుండడంతో దీన్ని కూడా మన్మనాభవ అంటారు. అంటే బాబా నన్ను ఈ చీచీ ప్రపంచం నుండి తన తోడుగా తీసుకెళ్తున్నారు అని గుర్తుంచుకున్నా ఇది మన్మనాభవయే అవుతుంది. నడుస్తూ తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. వండర్ఫుల్ వస్తువుని బాగా జ్ఞాపకం చేయడం జరుగుతుంది కదా. మీకు తెలుసు, మంచి రీతిగా చదువుకోవడంతో బాబాని జ్ఞాపకం చేయడంతో మనం విశ్వానికి యజమానిగా అవుతాం. ఇదైతే బుద్ధిలో తప్పనిసరిగా నడవాలి. ముందుగా తండ్రిని గుర్తు చేయాలి, అంటే తండ్రి జ్ఞాపకంలో ఉండాలి. టీచర్ అనేవారు తర్వాత లభిస్తారు కదా, ముందైతే తండ్రితో సంబంధం. కొంత వయసు పెరిగాక టీచర్ లభిస్తారు. పిల్లలకి తెలుసు మాకు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని. సహజంగా జ్ఞాపకం చేయడానికి బాబా ఇన్ని రకాలుగా యుక్తులు చెప్తున్నారు. ఉన్నదైతే ముగ్గురు ఒక్కరే, కానీ పిల్లలకు వేరువేరు సందర్భాల్లో బాబా గుర్తు రావాలి అని బాబాని టీచర్గా, బాబాని గురువుగా, బాబాని తండ్రిగా ఇలా జ్ఞాపకం చేయడానికి బాబా చెప్తున్నారు. నిరంతరం స్మృతిలో ఉండాలి అని. ఎవరి స్మృతితోనైతే అర్ధకల్పం మన వికర్మలు వినాశనం అవుతాయో, పావనంగా అవుతామో, ఎవరినైతే జన్మ జన్మాంతరాలు భక్తి చేస్తూ వచ్చామో, జపము తపస్సు ఎన్నో రకాలుగా చేస్తూ వచ్చామో, వారిప్పుడు మనకి లభించారు. మందిరాలకి వెళ్తారు, భక్తి చేస్తారు, అనుకుంటారు ఈ భక్తి పరంపర నుండి చేస్తూ వచ్చాము అని. శాస్త్రాలు ఎప్పటి నుండి వింటున్నారు అని ఎవరినైనా అడిగితే అవి కూడా పరంపర అంటారు. మనుషులకేమీ తెలియట్లేదు. సత్యుగంలో అయితే శాస్త్రాలే ఉండవు కదా. పిల్లలైన మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. బాబా తప్పితే ఈ విషయాలను ఇంకెవరు కూడా అర్థం చేయించలేరు. శివబాబా మనకి తండ్రి, టీచర్, సద్గురువు కూడా. వారే మన యొక్క బాబా. ఇంకొక విచిత్రమైన విషయం, ఈ బాబాకు ఎవరు పేరెంట్స్ లేరు, తల్లిదండ్రులు ఏ ఒక్కరు కూడా శివబాబా ఫలానా వారి అబ్బాయి అని అలా చెప్పలేరు. ఎందుకంటే బాబాకు తల్లి కానీ తండ్రి కానీ లేరు. ఈ విషయాల బుద్ధిలో గడియ గడియ గుర్తున్న దీనిని కూడా మన్మనాభవ అని అంటారు. చూడండి, బాబా ఇప్పటి వరకు 3 అర్థాలు చెప్పారు. బాబా తండ్రి, టీచర్, గురువు అని గుర్తున్నా మన్మనాభవే. ఈ చీచీ ప్రపంచం నుండి బాబా నన్ను తీసుకెళ్ళడానికే వచ్చారు అని గుర్తుంచుకున్నా మన్మనాభవే. అలాగే బాబాకి ఎవరు తల్లి తండ్రి లేరు, బాబానే అందరికీ తల్లి తండ్రి అని గుర్తుంచుకున్నా ఇది కూడా మన్మనాభవే. అలా గడియ గడియ బాబా గుర్తొస్తూ ఉండాలి. ఈ టీచర్ చదివిస్తూ ఉన్నారు, కానీ ఈ టీచర్కి ఇంకొక టీచర్ లేరు చదివించడానికి. శివబాబా ఎవరి దగ్గర స్టూడెంట్ అయి చదువుకొని రావట్లేదు. బాబా స్వయమే నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సాగరుడు. బాబాకెవరు బోధించేటువంటి టీచర్స్ ఉండరు. మనుష్య సృష్టి యొక్క బీజ రూపుడు వారు. చైతన్యంగా ఉన్న కారణంగా వారు అన్నీ వినిపించగలుగుతారు. వృక్షం యొక్క నాలెడ్జ్ అంతా మనకి వినిపిస్తున్నారు.
బాబా చెప్తారు, పిల్లలు, నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారి ద్వారా నేను మీకు ఆది నుండి ఇప్పటి వరకు మొత్తం రహస్యాలని అర్థం చేయిస్తూ ఉన్నాను. బాబా ఆది, మధ్య, అంతిమం యొక్క రహస్యాలను వినిపిస్తాను అంటారు. మరి ఆది నుండి ఇప్పటి వరకే అని అన్నప్పుడు అంతిమ విషయాలు ఎప్పుడు చెప్తారు అంటే బాబా అన్నారు, అవి ఇంకా టైం ఉంది, అంతిమం విషయాలు అంతిమ సమయంలో వినిపిస్తాను. ఆ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది, కర్మాతీత స్థితిని పొందాలి అని. కర్మాతీత స్థితికి కూడా నెంబర్ వారీగా పిల్లలు చేరుకుంటారు. మీరు అన్ని రకాల గుర్తులను చూస్తూ ఉన్నారు. పాత సృష్టి యొక్క వినాశనం కూడా జరిగేదే ఉంది. అన్ని రకాల సంకేతాలు కూడా కనబడుతూనే ఉన్నాయి కదా. అనేక సార్లు వినాశనం జరిగింది, మీరు చూశారు, ఇక పైన కూడా చూస్తారు. ఈ చదువు ఎలాంటిది అంటే కల్పక్రితం ఎవరు ఎలా చదువుకున్నారో ఇప్పుడు అలాగే చదువుకుంటారు. మీరు రాజ్యాన్ని తీసుకున్నారు, తర్వాత పోగొట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. బాబా తిరిగి మళ్ళీ చదివిస్తూ ఉన్నారు. ఎంత సహజం ఈ విషయాలు. మీరు పిల్లలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా మేము విశ్వానికి యజమానిగా ఉండేవారిమి, తర్వాత బాబా వచ్చి మాకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు, బాబా సలహాని ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఇలా లోపల ఈ ఆలోచనలను చేయండి. మీ మనసులో బుద్ధిలో ఈ విషయాలన్నీ నడుస్తూ ఉండాలి అని చెప్తారు. ఏ విషయాలు నడవాలి? బాబా మాకు తండ్రి, బాబా నాకు టీచర్, బాబానే నాకు సద్గురువు కూడా అని. టీచర్ని అయితే ఎప్పుడు మర్చిపోరు కదా. టీచర్ ద్వారా చదువుకుంటారు. కొంతమంది పిల్లలతో మాయ చాలా తప్పులు చేయిస్తూ ఉంది. పూర్తిగా వారి కళ్ళల్లోనే ధూళిని కొట్టేస్తుంది. చదువే మానేస్తున్నారు. భగవంతుడు చదివిస్తూ ఉంటే ఇటువంటి చదువును మానేస్తున్నారు. మరి వదిలేసే పిల్లలు కూడా ఎవరు? భగవంతుని పిల్లలే, తండ్రిని గుర్తించిన పిల్లలే. చదువు అన్నింటికంటే ముఖ్యమైనది. మరి ఎవరు వదిలేస్తున్నారు ఈ చదువు అంటే భగవంతుని పిల్లలే వదిలేస్తున్నారు. మరి పిల్లలకి లోపల ఎంత సంతోషం కలగాలి, భగవంతుడు స్వయంగా టీచర్ అయి చదివిస్తున్నారు అని. బాబా ఎంత గొప్ప నాలెడ్జ్ ఇస్తున్నారు, ప్రతి విషయం గురించి చెప్తున్నారు. కల్పం ఈ నాలెడ్జ్ని బాబా ఇస్తారు. బాబా అంటారు, తక్కువలో తక్కువ ఈ రీతిగా అయినా మీరు నన్ను జ్ఞాపకం చేయండి. కల్పం మీరే అర్థం చేసుకుంటారు, ధారణ చేస్తారు. ఈ బాబాకైతే ఎవరూ లేరు, వారే అందరికీ అనంతమైన తండ్రి. బాబా చాలాసార్లు ఈరోజు చెప్తున్నారు, నాకు ఎవరూ లేరు, నాకు తల్లి తండ్రి కూడా లేరు, టీచర్ కూడా లేరు. మరి వండర్ఫుల్ తండ్రి కదా శివ్ బాబా. मेरा कोई बाबा है बताओ, शिव बाबा किसका बच्चा है? నాకెవరైనా తండ్రి ఉన్నారా? చెప్పండి శివ్ బాబా ఎవరి అబ్బాయి? ఈ చదువే వండర్ఫుల్గా ఉంది. ఈ సమయంలో మీరు తప్ప ఇదెవరూ చదువుకోలేరు. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే చదువుకుంటారు. మీకు ఇది కూడా తెలుసు, బాబాని జ్ఞాపకం చేస్తూ మేము పావనంగా అయిపోతాము అని. లేకపోతే శిక్షలు పొందాల్సి ఉంటుంది. గర్భజైల్లో చాలా శిక్షలని పొందుతూ ఉంటారు. అక్కడ ట్రిబ్యునల్ కూర్చుంటుంది, అన్నీ సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారం జరగకుండా ఎవరికి శిక్ష విధించటం జరగదు. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నాకు శిక్ష లభిస్తుందా, నాకెందుకు శిక్ష అని అక్కడ వాదించడం మొదలు పెడతారు. అందుకని బాబా ముందుగానే ఒక సెటప్ చేశారు. ఎవరికైతే శిక్ష విధించడం జరుగుతుందో వారికి ముందుగానే మొత్తం వీడియోలాగా ఎదురుగా చూపిస్తారు. ఏ కారణం చేత శిక్ష పడుతుంది, ఏం చెయ్యడం వలన అనేది మొత్తం సీన్ చూపిస్తారు. అలా ఎదురుగా వీడియో రూపంలో స్క్రీన్లో మొత్తం కనబడుతుంది. అది చూసిన తర్వాత రియలైజ్ అవుతారు, నిజమే నేను ఇలాంటి తప్పు చేశాను అని. ఇంకా నేను చేయలేదు అనడానికి ఉండదు అక్కడ. ఇంకప్పుడు సాక్షాత్కారం అలా చేయించి ఫీల్ చేయించి అనేక జన్మల శిక్ష నాకు పడుతుంది అని వాళ్ళు అనుభవం చేస్తారు. అప్పుడు చాలా బాధను అనుభవం చేస్తారు. ఒక విధంగా అనేక జన్మల యొక్క పరువు పోతుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం మంచి రీతిగా చేయాలి. 16 కళ సంపూర్ణంగా తయారవ్వడానికి స్మృతిలో శ్రమ చెయ్యాలి. చూసుకోవాలి, నేను ఎవరికి దుఃఖమైతే ఇవ్వటం లేదు కదా. సుఖదాత తండ్రికి
మేము పిల్లలుగా ఉన్నామా, పుష్పాలుగా తయారవుతున్నానా చూసుకోవాలి. అనేకులను పుష్పాలుగా తయారు చెయ్యాలి. ఈ చదువే మన తోడుగా వస్తుంది. చదువు ఎలా వస్తుంది మన తోడు? చదువు మనకి ప్రాలబ్ధం రూపంలో తోడొస్తుంది, మనలో ధారణ రూపంలో తోడొస్తుంది. చదువుతో మనుషులు బ్యారిస్టర్ మొదలైనటువంటి పదవులను పొందుతారు. తండ్రి వినిపించేటువంటి జ్ఞానం అయితే అన్నిటికీ అతీతమైనది. అందుకే దీంతో ఒక డాక్టర్గా, ఇంజనీర్గా అవ్వడం కాదు, దీంతో ఏకంగా దేవతగా అవుతాం. ఇది సత్యమైన జ్ఞానం. ఇది పాండవ గవర్నమెంట్ గుప్తమైనటువంటి కార్యం చేస్తుంది. మీకు తప్ప ఈ గవర్నమెంట్ గురించి ఎవరికీ తెలియదు. చాలా వండర్ఫుల్ చదువు ఇది. ఆత్మనే వింటుంది. బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మాయ చదువును మానేసేలాగా, చదువు వదిలిపెట్టేలాగా చేస్తుంది. బాబా అంటారు, అలా మాత్రం చేయకండి, చదువును అస్సలు వదిలిపెట్టకండి. బాబా వద్ద రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, రిజిస్టర్తో కూడా తెలిసిపోతుంది కదా. ప్రతి సెంటర్లో రిజిస్టర్ ఉంటుంది కదా. మరి ఎవరెవరు యాబ్సెంట్ అవుతున్నారు, ప్రజెంట్ అవుతున్నారు, ఇది బాబాకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఎంతమంది ఎన్ని రోజులు యాబ్సెంట్ అయ్యారనేది బాబా చూస్తారు. చదువు మానేసినట్లయితే తండ్రిని కూడా మర్చిపోయారన్నట్టే కదా. వాస్తవంగా ఈ తండ్రిని అసలు మర్చిపోకూడదు. బాబా అనేవారు మర్చిపోవడానికి ఒక వస్తువు కాదు అంటున్నారు. వీరైతే అద్భుతమైన తండ్రి కదా. బాబా అర్థం చేయిస్తారు, ఇది కూడా ఒక ఆట మాదిరిగానే ఉంది. ఆటలోని విషయాలను ఎవరికైనా వినిపిస్తే వెంటనే గుర్తుపెట్టుకుంటారు కదా. మరి ఈ ఆటను ఎందుకు మర్చిపోతున్నారు? ఎవరు మామూలుగా ఆటల విషయాలైతే మర్చిపోరు, ఇది కూడా మీరు మర్చిపోకూడదు. బ్రహ్మ బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. బాల్యంలో వైరాగిగా అయ్యే ఆలోచనలు కలిగేవంట. బాబా అనుకున్నారంట, ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది, ఇప్పుడైతే నా దగ్గర ఒక 10,000 ఉంటే చాలు, నెలకి 50 రూపాయల ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతో జీవితం సాగిపోతుంది, ఇంకా నేను స్వతంత్రంగా ఉండడమే మంచిది అనుకున్నారు. గృహస్థాన్ని ఏర్పరచుకోవడం, సంపాదించడం, దాని కష్టాలన్నీ ఎందుకు అని అనుకున్నారంట. మంచిది. ఆ తర్వాత ఒక ఫిలిం చూశారు, బయోస్కోప్ చూశారు, సౌభాగ్య సుందరి అని. ఆ సినిమా చూడగానే వైరాగ్యపు విషయాలన్నీ సమాప్తమైపోయాయి. ఇంకా వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగింది. తర్వాత ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని ఇంకా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఒక్కసారిగా వైరాగ్యం సమాప్తమైంది. ఒకే ఒక్క దెబ్బ మాయ చాలా గట్టిగా వేసింది, దాంతో కళ కాంతి లేకుండా అయిపోయాను అంటున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ ప్రపంచమే ఒక నరకం. ఇందులో ఏవైతే నాటకాలు, సినిమాలు చూపిస్తూ ఉంటారో అవి చాలా పెద్ద నరకం. సినిమా అంటేనే సిన్ ప్లస్ మా. సిన్ అంటే పాపం, మా అంటే తల్లి, పాపాలకు తల్లి అని అంటారు సినిమాని. బాబా అంటారు, అసలు ఈ నరకంలో ఆ సినిమాలను చూడడము అంటే ఇంకా నరకంలోకి వెళ్ళడమే. అవి చూడటంతో అందరి మనోవృత్తులు చెడిపోతాయి. వార్తాపత్రికలు కూడా చదువుతూ ఉన్నప్పుడు అందులో మంచి మంచి హీరోయిన్స్ యొక్క చిత్రాలను చూస్తూ ఉంటారు. వృత్తి చాలా చెడిపోతుంది. వీళ్ళు చాలా అందంగా ఉన్నారు అని బుద్ధిలో వచ్చింది అంటే చాలా ఇంకా బుద్ధి అటువైపే వెళ్తూ ఉంటుంది. వాస్తవంగా అటువంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడవకూడదు అంటున్నారు. బాబా చెప్తారు, ఈ ప్రపంచం అంతా సమాప్తం అయ్యేది ఉంది, కాబట్టి మీరు మిగతావన్నీ మరిచిపోయి నిరంతరం నా స్మృతిలో ఉండండి. ఇటువంటి చిత్రాలు, ఇటువంటి ఫిలిమ్స్ మొదలైన వాటిని మీరు ఎందుకు చూస్తారు? అవి మీరు అస్సలు చూడకూడదు. ఈ అన్ని విషయాలు మీ వృత్తిని దిగజారుస్తాయి. ఇప్పటి వరకు ఏవైతే చూశారో ఇంకా దానికి గతం గతః. కానీ బాబా అన్నారు, ఇప్పుడు ఏవైతే కళ్ళకు కనబడుతున్నాయో ఇవన్నీ కూడా సమాధి అయిపోయి బూడిదలాగా మిగిలేవి ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా శ్మశానంగా మారనుంది. కళ్ళకు కనిపిస్తున్న వేటిని మీరు జ్ఞాపకం చేయకూడదు, వీటితో మమత్వాన్ని తొలగించుకోవాలి అంటున్నారు. ఇదంతా
చీచీ ప్రపంచం. ఇక్కడ అన్ని శరీరాలు అందరివి పాతవే, చీచీగానే ఉన్నాయి. భలే ఆత్మ శుద్ధంగా అవుతూ ఉంది, కానీ శరీరం అయితే అందరిది చీచీగానే ఉంది. అందుకే శరీరాల వైపు మీ ధ్యాస వెళ్ళకూడదు, ఒక్క బాబాను మాత్రమే చూడాలి. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, గమ్యం చాలా ఉన్నతమైనది. విశ్వానికి యజమానిగా తయారయ్యేందుకు ఇంకొకరెవరు కూడా పోటీ చేయట్లేదు. మీరే తయారవ్వాలి, మీరే దీంట్లో గెలుపొందాలి. ఇంకొకరెవరు మీకు పోటీగా కూడా రారు, ఎవరు ట్రై కూడా చేయరు అంటున్నారు. ఎవరి బుద్ధిలో ఈ విషయాలు రావు. మాయ ప్రభావం కూడా తక్కువేమీ లేదు కదా. సైన్స్ వాళ్ళ బుద్ధి కూడా నడుస్తూ ఉంటుంది, కానీ ఎవరి బుద్ధిలో ఈ విషయాలు రావట్లేదు. విశ్వానికి యజమానిగా కావచ్చు అని, ఒక పార్టీకి యజమానిగా అయ్యి ఒక దేశానికి 5 సంవత్సరాల కాలంలో నేను రాజ్యం చెయ్యాలి, అలాంటి ఆలోచనలు కలుగుతాయి వారికి. అంతేకాని మొత్తం విశ్వానికి యజమానిగా కావచ్చు, దానికోసం కూడా ఒక పురుషార్థం ఉంటుంది, దాన్ని కూడా మనం జయించుకోవచ్చు అనేది తెలియదు. మాయ అంతగా ప్రభావంలో ముంచేసింది. మీది సైలెన్స్. వారందరూ ఏం కోరుకుంటారు? మేము ముక్తిలోకి వెళ్ళాలి అని. మీ లక్ష్యం ఏమిటి అంటే జీవన ముక్తిని పొందాలి అని. ఇది కూడా బాబా అర్థం చేయించారు. గురువులు మొదలైనటువంటి వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి, రాజ్యాన్ని తీసుకోవాలి. మరి గురువులు అలా చెప్తారా? గృహస్థంలో ఉండి పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళే ఉండలేకపోయారు కదా. భక్తిలో చాలా సమయాన్ని వృధా చేస్తూ వచ్చారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎన్నెన్ని తప్పులు మేము చేశాము, ఎంత సమయాన్ని గడిపేశాము. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పురుషార్థంలో నిమగ్నమై గ్యాలప్ చేసుకోవచ్చు అంటున్నారు. బాబా చాలా మోటివేట్ చేస్తున్నారు. పిల్లలు తప్పులు చేస్తూ తెలివి తక్కువగా అయిపోయారు, పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోయారు. లోపల అనిపించాలి, ఇదైతే చాలా వండర్ఫుల్ నాలెడ్జ్. దీంతో ఎలాంటి స్థితిలో ఉన్న నేను ఎంత ఉన్నతంగా తయారవుతున్నాను, రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతున్నాను. అది సంతోషపు పాదరసం పెరగాలి. మా బాబా అనంతమైన తండ్రి, వారికెవరూ తండ్రి లేరు, వారు టీచర్, కానీ వారికెవరూ టీచర్ లేరు అంటారు. ఎక్కడి నుండి నేర్చుకున్నారు మరి? టీచర్ లేరు అంటే వారికి ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతారు కదా. చెప్పండి. వారికైతే ఒక గురువు కూడా లేరు. వారు జ్ఞాన సాగరుడు, వారే నాలెడ్జ్ఫుల్. చాలామంది అనుకుంటారు ఇతడు ఎవరో గురువు దగ్గర నేర్చుకొని చెప్తున్నట్టున్నాడు అని. మరి ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగా ఒక గురువు దగ్గర ఈ బ్రహ్మ శిక్షణ తీసుకొని చెప్తున్నారు అంటే ఆ గురువు గారికి ఈ బ్రహ్మ ఒక్కరే కాకుండా మిగతా శిష్యులు కూడా ఉండాలి. ఒక్కరే శిష్యుడైతే ఉండరు కదా. మరి మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది ఇలాంటి జ్ఞానమే చెప్పాలి, కానీ ఎవరు చెప్పట్లేదు కదా. అందుకే వారికి చెప్పాలి, ఇతను ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు, ఇతనిలో జ్ఞానసాగరుడైన పరమాత్ముడే ప్రవేశించి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని. ఎందుకంటే ఒక్కొక్క గురువుకి చాలామంది శిష్యులు ఉంటారు. ఏ విధంగా బాబా ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఆగా ఖాన్ని చూడండి, ఎంతమంది శిష్యులు ఉన్నారు అతనికి. గురువుల విషయంలో చాలా ఆదరాభిమానాలను చూపిస్తూ ఉంటారు. ఆగా ఖాన్ గురువునైతే వారి శిష్యులందరూ కలిసి వజ్రాలతో తులాభారం చేశారు. మరి మీరు ఇలాంటి సద్గురువును దేనిలో తులాభారం చేస్తారు? అయినా శివబాబాకి వెయిట్ ఉంటుందా? వీరికి వజన్ ఎంత ఉంటుంది? ఒక్క వజ్రం కూడా పెట్టడానికి వీలుండదు, ఎందుకంటే శివబాబా వెయిట్లెస్. శివబాబాకి వెయిట్ ఉందా ఒక వజ్రమైనా పెట్టి తులాభారం చేయడానికి? ఇలాంటి విషయాలను పిల్లలైన మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. భలే అందరూ అంటారు హే ఈశ్వర్ అని, కానీ ఎవరికైనా తెలుసా ఈశ్వరుడే తండ్రి, టీచర్, గురువుగా ఉన్నారు అని? ఇతడైతే సాధారణమైన రీతిలో కూర్చున్నారు కదా. ఇక్కడ గద్దీ పైన కూర్చోవడం కూడా బాబా ఎందుకు కూర్చుంటారు అంటే పిల్లలందరి ముఖాలు స్పష్టంగా కనబడాలి, ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో బాబా చూడగలగాలి అని.
ఇప్పుడైతే అందరికీ కుర్చీల్లో కూర్చునే అవకాశం లభిస్తుంది, కానీ ఒకప్పుడైతే మొత్తం అందరు పిల్లలు అన్ని సెంటర్స్లో మధుబన్లో కూడా క్రిందనే కూర్చునేవారు. కుర్చీలు చాలా తక్కువగా ఉండేవి. హిస్టరీ హాల్లో బ్రహ్మబాబా ఉన్నప్పుడు కూడా యజ్ఞంలో అసలు కుర్చీలు ఎక్కువగా లేవు, అందరూ క్రిందనే కూర్చునేటువంటి వారు. బాబా మాత్రం కొంచెం ఎత్తులో ఎందుకు కూర్చునేది అంటే పిల్లలందరూ కనిపించాలి అని. అదే బాబా చెప్తున్నారు. ఎంత సింపుల్గా, ఎంత సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని బాబా ఎంత సాధారణమైన రీతిలో వినిపిస్తూ ఉన్నారు. భగవంతుడు స్వయంగా ప్రవేశించి చెప్తూ ఉన్నారు. మరి స్థాపన సమయంలో పిల్లల యొక్క సహయోగం లేకుండా ఏమీ జరిగేది కాదు. ఇంతమంది సహయోగి పిల్లలు ఉన్నారు కాబట్టి స్థాపన కార్యం జరుగుతుంది. అధికంగా సహాయం చేసేటువంటి పిల్లలను తండ్రి కూడా అధికంగా ప్రేమిస్తారు. అధికంగా సంపాదించేటువంటి పిల్లలు చాలా మంచిగా ఉన్నతోన్నతమైన పదవిని తీసుకోవాలి. వారిపైన అందరికీ ప్రేమ ఉంటుంది. పిల్లల్ని చూస్తూ చూస్తూ హర్షిస్తారు. ఆత్మకి సంతోషం కలుగుతుంది. కల్పకల్పం పిల్లల్ని చూసి బాబా సంతోషిస్తాను అంటున్నారు. కల్పకల్పం ఈ పిల్లలే నాకు సహయోగిలుగా అవుతారు, ఈ పిల్లలే స్వర్గస్థాపన కార్యంలో నాకు చేయందిస్తారు అని బాబా పిల్లల్ని చూసి చాలా ప్రేమిస్తూ సంతోషిస్తూ ఉంటారు. కల్పకల్పాంతరాల యొక్క ప్రేమ ఏర్పడుతుంది అంటున్నారు. భలే మీరు ఎక్కడైనా కూర్చొని ఉండండి, కానీ బుద్ధిలో బాబా యొక్క స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి, వీరికెవరు తండ్రి లేరు, వీరికెవరు టీచర్ లేరు. వారు స్వయమే అందరికీ సర్వస్వం. వారిని అందుకే అందరూ జ్ఞాపకం చేస్తారు. కొందరు ఒక సంబంధంతో, కొందరు ఒక సంబంధంతో, మొత్తం ప్రపంచమంతా వారిని జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు సర్వులకు సర్వస్వం అవుతారు, కానీ వారికి ఎవ్వరూ లేరు. తండ్రి, తల్లి, టీచర్, గురువు ఎవరూ లేరు. సత్యుగంలో అయితే ఎవరు జ్ఞాపకం చేయరు. 21 జన్మల కోసం మన నావ తీరానికి చేరుతుంది. మరెంత సంతోషం కలగాలి. బస్ ఇంకా రోజంతా బాబా యొక్క సేవనే చేస్తూ ఉండాలి. బాబా పరిచయం ఇస్తూ ఉండాలి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, మనల్ని తోడుగా తీసుకొని వెళ్తున్నారు. ఇలా మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉండాలి. ఈ చక్రము ఇంకెవరు తయారు చేయలేరు, అర్థం కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు. శివ్ బాబా మాకు బేహద్ తండ్రిగా ఉన్నారు, అనంతమైన బేహద్ రాజ్యాన్ని ఇస్తున్నారు, అలాగే మమ్మల్ని తోడుగాను తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అర్థం చేయిస్తే ఇంకా సర్వవ్యాపి అని అనుకోరు. శివ్ బాబా తండ్రి, టీచర్. మరి తండ్రి, టీచర్ ఎక్కడైనా సర్వవ్యాపిగా ఉంటారా? ఉండరు కదా. అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా పిల్లలకి అర్థం చేయిస్తారు. పిల్లలు చదువును అసలు మర్చిపోకండి, ఇది చాలా గొప్ప చదువు. బాబా పరమ పిత, పరమ టీచర్, పరమ గురువుగా ఉన్నారు. ఈ గురువులందరినీ కూడా బాబానే తీసుకెళ్తారు. ఇలాంటి వండర్ఫుల్ విషయాలను ఇతరులకు కూడా వినిపించాలి, చెప్పాలి. అనంతమైన ఆట ఇది. ప్రతి యాక్టర్కి తన పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. మనమే యజమానిగా ఉండేవారిమి. వైకుంఠము ఒకప్పుడు నిజంగా ఉండేది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు పాత ప్రపంచం ఇది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇది తప్పకుండా మళ్ళీ కొత్త ప్రపంచంగా మారుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ యజమానిగా అవుతాడు. చిత్రంలో కూడా క్లియర్గా ఉంది. మీకు తెలుసు, శ్రీకృష్ణుడు చేతిలో స్వర్గాన్ని వెన్న రూపంలో పట్టుకున్నట్టుగా, కాలితో నరకాన్ని ఒక బాల్గా చేసి తన్నుతున్నట్టుగా చూపించారు. మీకు ఇది గుర్తుంది కదా. ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అంతిమ గతిని పొందాలి. అంతిమంలో ఇలా బాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెడితే శ్రేష్టమైన గతిని పొందుతాం. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. వీటిని స్మరణ చేసుకుంటూ ఉండాలి. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తూ ఉందో దానితో మమత్వాన్ని తొలగించుకోవాలి. ఒక్క తండ్రినే చూస్తూ ఉండాలి. వృత్తిని శుద్ధంగా చేసుకోవటానికి ఈ చీచీ శరీరాల వైపు అస్సలు ధ్యాస పెట్టకూడదు. సెకండ్ పాయింట్, బాబా ఏదైతే అతీతమైన సత్యమైన నాలెడ్జ్ని వినిపిస్తున్నారో ఇది మంచి రీతిగా చదువుకోవాలి మరియు చదివించాలి. చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో వైరాగ్యం కలిగిస్తున్నారు. కళ్ళతో చూస్తున్నవన్నీ కూడా అంతమైపోయేవే, దేంతో మోహం ఉంచుకోకూడదు, దృష్టి శరీరాల వైపు వెళ్ళకూడదు అని. సెకండ్ పాయింట్లో బాబా జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేయిస్తున్నారు. పిల్లలు ఎప్పుడు చదువు మానేయకండి. మాయ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి మీరు చదువు మానేసేలాగా చేస్తుంది, కానీ మీరు మాత్రం ఈ చదువు మానేయకండి. वरदान, शांति की शक्ति के प्रयोग द्वारा हर कार्य में सहज सफलता प्राप्त करने वाले प्रयोगी आत्मा भव. శాంతి శక్తి యొక్క ప్రయోగము ద్వారా ప్రతి కార్యంలో సహజంగా సఫలతను ప్రాప్తించుకునేటువంటి ప్రయోగి ఆత్మా భవ. వివరణ, ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారంగా శాంతి శక్తి యొక్క సాధనాలను ప్రయోగంలోకి తీసుకువచ్చి ప్రయోగి ఆత్మగా కండి. ఇప్పటి సమయం అనుసారంగా శాంతి శక్తి యొక్క సాధనాలని ప్రయోగంలోకి తీసుకొచ్చి ప్రయోగి ఆత్మగా కండి. ఎలాగైతే వాణి ద్వారా ఆత్మలలో స్నేహము సహయోగం యొక్క భావనను ఉత్పన్నం చేయగలుగుతున్నారు, అలాగే శుభ భావన స్నేహ భావన యొక్క స్థితిలో స్థితులై వారిలో శ్రేష్ఠ భావనలని కూడా ఉత్పన్నం చేయండి. ఏ విధంగా ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించగలుగుతుంది, అలాగే మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో శ్రేష్ఠ భావనను ఉత్పన్నం చేయగలుగుతాయి. ఈ శక్తితో స్థూల కార్యంలో కూడా చాలా సఫలతను ప్రాప్తించుకోవచ్చు. కేవలం దీనిని ప్రయోగించి చూడండి. స్లోగన్, सर्व का प्यारा बनना है तो खिले हुए रूहानी गुलाब बनो, ముర్జావో నహి. సర్వులకు ప్రియంగా అవ్వాలి అనుకుంటే వికసించిన గులాబీగా కండి, వాడిపోకండి. సర్వులకు ప్రియంగా అవ్వాలి అనుకుంటే వికసించిన గులాబీగా కండి, వాడిపోయినట్లుగా కావద్దు. ఈరోజు స్వమానము, నేను ప్రయోగి ఆత్మను. నేను శాంతి యొక్క శక్తిని ప్రయోగం చేసే ప్రయోగి ఆత్మను. ఓం శాంతి.